హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 67వ రోజు అండి. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి క్రియాయోగ శాస్త్రాన్ని గురించి విపులంగా చెప్పుకుందాం. నేను చాలాసార్లుగా ప్రస్తావిస్తూ వచ్చినటువంటి క్రియాయోగ శాస్త్రం మా గురుదేవులకు గురువు అయినటువంటి లాహిరి మహాశైలి ద్వారా ఆధునిక భారతదేశంలో విస్తృతంగా 10 మందికి తెలియవచ్చింది. క్రియా శబ్దానికి సంస్కృత మూలధాతువు కృ అంటే చెయ్యటం, ప్రతిస్పందించడం అని అర్థం. కార్యకారణాల ప్రకృతి నియమమైన కర్మ శబ్దంలోనూ అదే ధాతువు కనిపిస్తుంది. ఈ ప్రకారంగా క్రియాయోగం ఒకానొక చర్య ద్వారా లేదా క్రియ ద్వారా పరమాత్మతో పొందే కలయికే సంయోగం అవుతుంది. ఈ ప్రక్రియను నిష్ఠగా సాధన చేసే యోగి కర్మ నుంచి అంటే కార్యకారణ సమతుల్యాల నియమబద్ధ శృంఖలాల నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు. యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా నేను జన బాహుళ్యం కోసం ఉద్దేశించిన ఈ పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇవ్వకూడదు. అసలైన యోగ ప్రక్రియను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి దగ్గర అధికారం పొందినటువంటి క్రియాయోగి దగ్గరే నేర్చుకోవాలి. ఇది ఒక నిబంధన. ఇక్కడ మాత్రం స్థూలమైన ప్రస్తావనే చేస్తా. క్రియాయోగం అన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుతో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ మాత్రమే. మెదడులోనూ వెన్నుబాములోనూ ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపటానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి. ఒంట్లో కలుషిత రక్తం జమ కాకుండా ఆపివేసి యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ ఆపేయటం కానీ చేస్తాడు. ప్రగతి సాధించిన యోగి తన శరీర కణాలని శక్తిగా మార్చేస్తాడు. ఎలిజా, యేసు, కబీరు, ఇతర ప్రవక్తలు క్రియాయోగాన్ని ఆ మాదిరిగా మరో ప్రక్రియ ద్వారాను ఉపయోగించడంలోనే ఎంతో పరిపూర్ణత సాధించారు. దాంతో వారు తమ శరీరాలని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షంగా చేసేవారు, అదృశ్యం కూడా చేసేవారు. క్రియాయోగం సనాతనమైన శాస్త్రం. లాహిరి మహాశయులు దాని మహాగురుదేవులైన బాబాజీ దగ్గర నుంచి పొందారు. ఇది అంధయుగాల్లో మరుగున పడిపోయిన తరువాత బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించి సులభంగా చేశారు. బాబాజీ దీనికి సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు. ఈ 19వ శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్నటువంటి క్రియాయోగం కొన్ని వేల సంవత్సరాల కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినది. ఉత్తరోత్తర పతంజలికి, క్రీస్తుకు, సెయింట్ జాన్కు, సెయింట్ పాల్కు తదితర శిష్యులందరికీ కూడా తెలిసి ఉన్న శాస్త్రానికి మరో రూపమే ఈ క్రియాయోగం అన్నారు బాబాజీ. భగవద్గీతలో కృష్ణ భగవానుడు క్రియాయోగాన్ని 2 సార్లు ప్రస్తావించాడు కూడా. ఒక శ్లోకంలో ఇలా ఉంది: పీల్చే గాలిని విడిచే గాలిలో వదిలి, విడిచే గాలిని పీల్చే గాలిలో విడిచి 2 శ్వాసల్ని తటస్థీకరిస్తున్నాడు యోగి. ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండెల నుంచి విడుదల చేసి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు. దీని తాత్పర్యం ఏమిటంటే యోగి ఊపిరితిత్తులు, గుండె చేసే పనిని నెమ్మది చేసి దాని ద్వారా అదనంగా ప్రాణం అంటే ప్రాణశక్తి సరఫరా అయ్యేటట్టు చేసుకొని శరీరంలో తరుగుదలను, జీవకణ క్షయాన్ని అరికడుతుంటాడు. అంతేకాకుండా అతడు అపానాన్ని అంటే విసర్జక ప్రవాహం అదుపు చేసుకోవటం వల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పులను కూడా అరికడతాడు. ఈ ప్రకారంగా తరుగుదలను, పెరుగుదలను నిలుపు చేసి యోగి ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటాడు. గీతలో మరొక శ్లోకం ఇలా చెప్తుంది:
ఏ ముని మోక్షపరాయణుడైనా కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపటం వల్ల ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ ప్రాణ అపానవాయువుల సమ ప్రవాహాలని తటస్థీకరించడం వల్ల బాహ్య విషయాల నుంచి వెనక్కి తగ్గగలుగుతాడో, ఇంద్రియ సంయోజితమైన మనస్సును బుద్ధిని అదుపు చేయగలుగుతాడో, కోరికను భయాన్ని కోపాన్ని పారదోలగలుగుతాడో ఆ ముని అంటే ధ్యానయోగి శాశ్వతంగా విముక్తుడవుతాడు. నాశనరహితమైన యోగాన్ని వెనకటి ఒక అవతారంలో ప్రాచీన జ్ఞాని అయినటువంటి వివస్వతుడికి ఉపదేశించిన వాణ్ణి నేనేనని, ఆ వివస్వతుడు మహాధర్మశాస్త్రకుడైన మనువుకు ఉపదేశించాడని కూడా కృష్ణుడు చెబుతాడు. ఆ మనువు సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశం కూడా చేశాడు. ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి అందిస్తూ భౌతికవాద యుగాలు వచ్చే వరకు కాపాడారు. ఆ తరువాత పురోహితుల గోపన ప్రవృత్తి వల్ల, మానవుడి ఉపేక్ష వల్ల ఈ పవిత్ర విద్య క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. యోగ విద్యకు ప్రప్రథమ శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి పతంజలి క్రియాయోగాన్ని 2 సార్లు పేర్కొంటూ ఇలా రాశాడు: శరీర వ్యాయామం, మనోనిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిసి క్రియాయోగం అవుతుంది. ధ్యానంలో వినవచ్చే ఓంకారం అనే యథార్థమైన విశ్వనాదమే దేవుడని అంటాడు పతంజలి. ఓంకారం సృజనశీలక శబ్ద బ్రహ్మం, స్పందనాత్మక బ్రహ్మాండమైన యంత్రధ్వని, ఈశ్వర శక్తికి ప్రత్యక్ష సాక్షి. యోగ సాధన క్రొత్తగా మొదలుపెట్టిన వాడు ఒక అద్భుతమైన ఓంకారనాదాన్ని త్వరలోనే తన లోపల వినవచ్చు కూడా. ఆనందమయమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు తాను ఊర్ధ్వలోకాలలో సంపర్కం పెట్టుకున్నానని కూడా నమ్మగలుగుతాడు. క్రియాయోగ ప్రక్రియ అంటే ప్రాణశక్తి నియంత్రణ గురించి పతంజలి 2వసారి ఇలా ప్రస్తావించాడు: ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతి విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తిని కూడా సాధించవచ్చు అన్నాడు. సెయింట్ పాల్కు క్రియాయోగం లేదా ఆ మాదిరి మరో ప్రక్రియ తెలుసు. దాని ద్వారా ఆయన ప్రాణశక్తి ప్రవాహాలని ఇంద్రియాలకు వదలటం కానీ ఆపటం కానీ చేయగలుగుతుండేవాడు. అంచేతనే ఆయన ఇలా అనగలిగాడు: క్రీస్తంటే మనకున్న విశ్వాసం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను రోజూ చనిపోతుంటాను. తన శారీరక ప్రాణశక్తిని ఒకానొక ప్రక్రియ ద్వారా అంతర్ముఖంగా కేంద్రీకరింపజేసి ప్రతిరోజు కూటస్థ చైతన్యం అంటే క్రీస్తు చైతన్యంలో మునిగి ఆనందిస్తూ యోగపరమైన నిజమైన అనుభూతిని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ ఆనందావస్థలో మాయా ప్రపంచపు ఇంద్రియ భ్రాంతులకు సంబంధించినంత వరకు తాను చచ్చినవాడి క్రిందే జమని లేదా వాటి నుంచి విముక్తుడవుతున్నానని చెప్పి ఆయనకు స్పృహలో ఉండేది. దైవ సంపర్కపు ఆరంభ స్థితుల్లో భక్తుడి చైతన్యం విశ్వాత్మలో విలీనమవుతుంది. అతని ప్రాణశక్తిని శరీరంలో నుంచి లాగేసినట్లు అవుతుంది. అప్పుడు ఆ శరీరం చచ్చిపోయినట్లుగా, కదలిక లేకుండానూ బిర్రబిగుసుకున్నట్లు ఉంటుంది. తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నాన్న స్పృహ యోగికి పూర్తిగా ఉంటుంది. అయితే ఉన్నత స్థితులకు పురోగమిస్తున్న కొద్దీ అతడు శారీరక నిశ్చలత లేకుండానే మామూలు జాగ్రత్తావస్థలోనూ తనను నిర్బంధించే లౌకిక విధుల మధ్యలోనూ కూడా దైవానుసంధానం చేస్తాడు. క్రియాయోగం మానవ పరిణామాన్ని త్వరితం చేయటానికి ఉపకరించే సాధనం అని తన శిష్యులకు వివరించారు శ్రీ యుక్తేశ్వర గారు. విశ్వ చైతన్య రహస్యం శ్వాస నియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులు కనిపెట్టారు. ప్రపంచ జ్ఞాన భాండారాన్ని భారతదేశానికి ప్రసాదించిన విశిష్టత కలిగి వినాశనరహితంగా ఉంటుంది. ఇది సాధారణంగా గుండె చేసే పని కొనసాగేటట్టు చేయటంలో నిమగ్నమై ఉన్న ప్రాణశక్తి అంతకన్నా పెద్ద పనులు చేయటానికి స్వేచ్ఛ పొంది ఉండాలి.
ఈ స్వేచ్ఛ పొందటానికి నిరంతరాయంగా సాగే శ్వాసను శాంతపరిచి నిలపగలిగే పద్ధతిని అనుసరించాలి. క్రియాయోగి తన ప్రాణశక్తిని వెన్నుపాములోని 6 కేంద్రాలని అంటే ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాదిష్టాన, మూలాధారాలని షట్చక్రాలని చుట్టి కింద నుంచి పైకి పైనుంచి క్రిందికి పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ 6 చక్రాలు విరాట్ పురుషుడికి సంకేతమైనటువంటి రాశి చక్రంలోని 12 రాశులకు సమానం. మానవుడి సున్నితమైన వెన్నుబాము చుట్టూ 1/2 నిమిషం సేపు పరిభ్రమించే శక్తి అతని పరిణామంలో సూక్ష్మ ప్రగతిని సాధ్యం చేస్తుంది. ఒక్క క్రియకు పట్టే 1/2 నిమిషం కాలం 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం. ఆ ప్రకారంగా మానవులందరూ ఒక ఆంతరిక విశ్వం వల్ల, భౌతిక విశ్వం వల్ల ప్రభావితులవుతూ ఉంటారు. మానవుడి లౌకిక పారలౌకిక పరిసరం 12 సంవత్సరాల కాలంలో అతన్ని అతని సహజ మార్గంలో ముందుకు నెట్టుతుందని సనాతన ఋషులు కూడా కనిపెట్టారు. మానవుడు తన మెదడు పరిపూర్ణ వికాసం పొందేటట్లు చేయటానికి, విశ్వ చైతన్యాన్ని పొందటానికి 10 లక్షల సంవత్సరాల సహజ వ్యాధిరహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలు కూడా నొక్కి చెప్తున్నాయి. మరి మంచి మాటను ఈరోజు ఇంతటితో విరమించుకుందాం. తిరిగి రేపటి రోజుని క్రియాయోగ శాస్త్రంలో మరింత ముఖ్యమైన విషయాలను కూడా చెప్పుకుందాం. అయితే మరి ఈరోజు కొన్ని నేను ఫొటోస్ కూడా పంపిస్తున్నాను. యుక్తేశ్వర గారు అలాగే లాహిరి మహేశ్వరి గారి ఫోటోలు కొన్ని పంపిస్తున్నాను. అవి కూడా చూసి ఆనందించండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానసరోవరం.